హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. ఈరోజు మీ ముందుకి హోండా అమేజ్ డీజిల్ వెహికల్ 2014 ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్, 8వ నెల రిజిస్ట్రేషన్, అంటే 2029 8వ నెల వరకు జీవితకాలం ఉంది. అంటే ఇది రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ అయింది. ముందుకు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, విడిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ అయింది. కాబట్టి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది, ఏపీ వాళ్ళకు పని చేయదు. వెహికల్ అయితే నెంబర్ 1 కండిషన్లో ఉంది. ఇంజన్ కూడా చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇప్పుడే మేము ఒక 7 కిలోమీటర్స్ చిన్న పని ఉండే, ఆ పని కూడా చూసుకొని వచ్చినాం. 7 కిలోమీటర్స్ నేనే స్వయంగా డ్రైవ్ చేసిన. ఏసీ కానీ సస్పెన్షన్ కానీ ఏం ప్రాబ్లం లేదు. అంత వెహికల్ అయితే నెంబర్ 1 కండిషన్లో ఉంది. 1,684,000 కిలోమీటర్ తిరిగింది. సర్వీసింగ్ స్టిక్కర్ కూడా ఉంది, అది కూడా మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇన్సూరెన్స్ మాత్రం లేదు, అయిపోయింది. ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. మీకు 20+ వరకు మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం నడిపేదాన్ని బట్టి కొంచెం అటు ఇటు ఉంటుంది. మిగతా వివరాలని మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసేది చూడండి. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉందన్న, నెంబర్ 1 కండిషన్లో ఉంది. చాలా బాగుంది. ఎక్స్ట్రా లైటింగ్, ఎక్స్ట్రా ఫిట్టింగ్, ఇది 4,000 అయింది ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఎందుకంటే లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఈ లైట్స్, ఎల్ఈడి లైట్లు ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నారు. ముందట టైర్లు వచ్చేసి చూడండి, ఒక 70% ఉన్నాయి. ఫ్రంట్ అద్దం కూడా షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది. 13 ఉంది, ఎందుకంటే జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది కాబట్టి ఈ 13 గ్లాసులే వస్తాయి. 2014 మ్యానుఫ్యాక్చరింగ్, జనవరిలో అయింది కాబట్టి డిసెంబర్ నవంబర్లో తయారైన గ్లాసులు వేస్తారు ఇవి. ఇగో లాస్ట్ సర్వీసింగ్ ఇదే, లాస్ట్ సర్వీసింగ్ అయింది. అది చూపిస్తా మీకు క్లియర్గా. లాస్ట్ సర్వీసింగ్ ఎప్పుడైందంటే 94,036 కిలోమీటర్లకు అయింది. 2024 2వ నెలల ఫిబ్రవరిలో అయింది. నెక్స్ట్ సర్వీసింగు 104,036 కిలోమీటర్లకి. అంటే ఇప్పుడు అయింది, టైం అయింది సర్వీసింగ్. ఇప్పుడు కొన్న వాళ్ళు సర్వీసింగ్ చేసుకోవాలి. 104,000కి ఇప్పుడు 1,800 ఎంత ఉంది చూపిస్తా. అది కూడా గ్లాసులు అన్నీ ఒరిజినలే, ప్రతి ఒక్క గ్లాసు షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే ఉంది. ఇంతవరకు ఫ్రంట్ అద్దం కూడా రీప్లేస్ కాలేదు. డీజిల్ వెహికల్ చాలా నీట్గా ఉంది. చూడు, ఎక్కడ ఎలాంటి డెంట్లు కానీ ఏమీ లేవు. చూడండి, ఎలాంటి గీతలు కూడా ఏం లేవు. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. చూడండి, చాలా నీట్గా ఉంది ఇంటీరియర్. చాలా నీట్గా ఉంది ఇంటీరియర్. డోర్లు కూడా అన్ని ఒరిజినల్ ఉన్నాయి, డీజిల్ వెహికల్. ఇక వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసే చూడండి. చూడండి, చాలా నీట్గా ఉంది. బ్యాక్ సైడ్ టైర్లు కూడా చూడండి, సిక్స్టీ 60% ఉన్నాయి. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూడండి. రైట్ సైడ్ వ్యూ కూడా ఎక్కడ ఎలాంటి చిన్న గీతలు లేవు, డెంట్లు లేవు, ఏం లేవు. చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే. డిక్కీ కూడా చూడండి ఒరిజినల్ ఉంది. కార్ కవర్ కూడా ఉంది. ఈ టైర్ కూడా బాగానే ఉంది, 70-80% ఉంది. జాకీ, వీల్ పాన సెట్ మొత్తం ఉంది. చూడండి, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. ఈ డోర్లు కూడా, ఈ గ్లాసులు కూడా అన్ని ఒరిజినలే. ఒక్క గ్లాస్ కానీ ఒక్క డోర్ కానీ ఏది మారలే.
ఇంటీరియర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. 4 పవర్ విండోస్, రిమోట్ రిమోట్ లేదు, పవర్ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, సెంట్రల్ లాక్ ఉన్నది కానీ రిమోట్ లేదు. రిమోట్ కావాలంటే చేయించుకోవచ్చు. సెంట్రల్ లాక్ అయితే ఉంది. ఇవేమో పాత సర్వీసింగ్లు 2022లా 2023లా అయినా ఇవి. ఇదేమో 2024 ఇంతకుముందు చూపించింది. వరుసగానే ఉన్నది సర్వీసింగ్. నాకు తెలిసి జెన్యున్ రీడింగ్ 100%. సర్వీసింగ్లు కరెక్ట్గా ఉన్నాయి. 1,683,000 కిలోమీటర్లు. వెంటనే స్టార్ట్ అయిపోయింది ఒక్కటే సెల్ఫ్కి. ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది. మనం చూడండి, కొంచెం టైం పడుతుంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. బా ఏసీ అయితే చిల్డ్. ఇంజన్ కూడా చూడండి అన్న, ఏబిఎస్ ఉంది. ఇంజన్ కూడా చూడండి, సీల్ ఇంజన్ ఉంది, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు, చాలా నీట్గా ఉంది. ఇంజన్ బీటింగ్ కూడా చాలా బాగుంది. ఆ ప్రాన్స్ అంతా ఒరిజినల్, పట్టి, బ్యానెట్, అద్దం అన్నీ ఒరిజినల్ వెహికల్. ఒక సర్వీసింగ్ చేసుకొని నడుపుకోవడమే. ఇంకొక 2,800 తిరిగిన తర్వాత సర్వీసింగ్ చేసుకోవాలి అన్న. వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా. వెహికల్ అయితే చాలా జెన్యున్గా ఉంది అన్న. వెహికల్ మంచిగా ఉంది. వెహికల్ ఇంజన్ కూడా చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. కావాలంటే ఒక 100 కిలోమీటర్ టెస్ట్ డ్రైవ్ వెళ్ళరండి. 100 కిలోమీటర్ వెళ్ళి వచ్చిన తర్వాతనే మీరు డబ్బులు ఇవ్వండి, అంతవరకు దాకా ఇవ్వకండి. వెహికల్ అయితే అంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి 3,30,000గా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. నేను డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తారండి. మన ఆఫీస్ కమిషన్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు కమిషన్ ఎంత అని. కమిషన్ వచ్చేసి 2%. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.